teachers and my dear students. For all the teachers, wish you a very, very happy Teachers' Day. So this is a very memorable day for all the teachers because it is the Radhakrishnan's birthday. So we are celebrating, the entire country is celebrating the Teachers' Day. And the basic thing is what a teacher means. So naturally people consider the man who gives you the knowledge, who gives you the information. So who makes you pass the exam, who makes you get the good marks. That is normally people understood that he is the teacher. But it is, teacher is beyond that. Teacher is someone who connects to the students. And connecting means they should connect it to the heart of the students. Then only he will become the teacher. Otherwise, mere transferring of information is not at all a teaching. How many faculty members are connected to the students? And yes, actually the students also, with all my more than 40 years experience, okay, this knowledge may be useful, information may be useful, fine. But they mostly remember what is it we have done other than that. That is what they remember. Even for Radhakrishna also, if I mention about his qualities, so they mention the other things, not about his philosophical talent, not about his teaching methodology and all that. How he behaves with the students, how accessible he is with the students, how good he is with to the students. This is what the people speak about. This is exactly what is required for a teacher. Teacher అంటే నాలెడ్జ్ బుక్లో నుంచి సిలబస్లోకి చెప్పి పరీక్ష పాస్ చేసి మార్కులు తెప్పిస్తే అది మంచి టీచర్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద టీచర్. ఇన్ఫాక్ట్ ముందు రోజుల్లో అట్లాంటి టీచర్స్ అస్సలు అవసరం ఉండదు. ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ మచ్ అవైలబుల్ ఆల్ త్రూ. ఏ నెట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ బెటర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ బెటర్ ఇలస్ట్రేషన్స్, బెటర్ ఎగ్జాంపుల్స్ తో దొరుకుతుంది. అవును, దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి మీన్స్. దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ టీచర్. బట్ అట్లా కాకుండా ఎంతమంది జీవితాలని సృజించారు, ఎంతమంది హృదయాలని సృజించారు. దట్ ఈస్ ద టీచర్. How many people the teacher is connected. ఎన్నిసార్లు మీరు వాళ్ళు సరిగ్గా ఆరోగ్యంగా ఉన్నారా లేదా చూసారు, ఎన్నిసార్లు వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నా చూశారు, ఎన్నిసార్లు వాళ్ళు పక్కదావ పడితే కరెక్ట్ చేశారు, ఎన్నిసార్లు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే అదర్ దాన్ ద అకాడమిక్స్ చేశారు. దిస్ మ్యాటర్స్ ఫర్ ఎ టీచర్. సో దగ్గరికి చాలా రోజుల కిందట 20 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట చదువుకునే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం మాట్లాడతారంటే మీరు కెమిస్ట్రీ బాగా చెప్పారు సార్, అది బాగా చెప్పారు సార్, మార్కులు వచ్చినాయి అని ఎప్పుడు మాట్లాడు. మీరు మమ్మల్ని అప్పుడు తల్లారు, దాంతో నేను బాగుపడ్డాను. మీరు మా టేబుల్ దగ్గర వచ్చి భోజనం చేశారు, దాంతో నాకు చాలా హుషారు వచ్చింది. మేము అందరం చెట్టు కింద కూర్చొని ఇట్లా మాట్లాడుకున్నాము. దిస్ ఇస్ వాట్ దే స్పీక్. అంతేగాని కెమిస్ట్రీ బాగా చెప్పారు, బాగా మార్కులు వచ్చినాయి ఒక్కళ్ళు కూడా మాట్లాడు. సో దిస్ ఈస్ వాట్ ద టీచర్ మీన్స్. It is something more than giving the information, transferring the information. And the whole thing is, are the teachers especially, are you maintaining the contacts or connections? That's all the difference. Contacts మీ సెల్ ఫోన్లో కూడా ఉంటాయి, చాలా కాంటాక్ట్స్, చాలా ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా. సో దే ఆర్ కాల్డ్ కాంటాక్ట్స్. జస్ట్ దే నో యూ ఆర్ యూ know them. That's it. Connectivity అంటే it is much beyond that. With how many of them you are connected? అంటే ఎంతమంది మీ మనసు వాళ్ళ మనసుతో కనెక్ట్ అయ్యింది. దట్ ఈస్ ద కనెక్షన్. ఐ విల్ గివ్ యూ a small example.
వివేకానందుడు ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు ఇదే ఇష్యూ మీద. వాట్ ఆర్ ద కాంటాక్ట్స్ అండ్ కనెక్షన్స్. సో ఆయన చాలా ప్రశ్నలు రాసుకొస్తారు. అయితే ఈయన ప్రశ్నలు అడగటం మొదలు పెడతారు ఆ జర్నలిస్ట్. ఏమని, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని. అంటే మా ఇంట్లో మా నాన్న, మా అమ్మ చనిపోయింది, మా నాన్న, మా వైఫ్ ఉంటారు, మా ఇద్దరు బ్రదర్స్ దూరంగా ఉంటారు అని. సరే, మీ నాన్న ఉంటారు కదా, ఆయనతో ఎన్నాళ్ళ కిందట భోజనం చేశావు అని అడుగుతారు. అంటే ఒక 5-6 రోజులు అయింది అని అంటారు. ఎన్నాళ్ళ కిందట ఆయన పక్కనే కూర్చొని మీరు మీరు బాగున్నారా, అమ్మలేదు కదా, బాగున్నారా, కంఫర్టబుల్ ఉన్నారా అని అడుగుతారు. సో అడిగితే నేను ఎప్పుడు కూర్చోలేదు అట్లా. మీ తమ్ముళ్ళు వాళ్ళు దూరంగా ఉంటారు, ఎన్నాళ్ళ కిందట కలిశారు అంటారు. అంటే 2 ఏళ్ళు అయింది, క్రిస్మస్ రోజు కలిసి. ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు? 3 రోజులు. ఎన్నిసార్లు ఆ 3 రోజుల్లో కలిసి భోజనం చేశారు? ఒక్కసారి చేశారు. So you have contacts with your father and brothers, but you don't have the connection. You don't know their feelings. You have not entered into their feelings. You have not touched their hearts. So that is the connection. So that is where the teacher, what is the real teacher means. పిల్లలు బాగా చదవటము, బాగా లెసన్ చెప్పటము, బ్యాచ్ చేయడం, దట్స్ ఓకే, ఫైన్. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళు ఒకళ్ళొకళ్ళ మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆల్ దీస్ థింగ్స్, నోయింగ్ ఇట్ అండ్ సాల్వింగ్ ఇట్, సపోర్టింగ్ ఇట్ is then only real teacher comes from you. All the teachers are requested to check from your hearts. So how many of you are doing like that? That is the real thing. So I request you, all the teachers, to behave as, be as the real teachers. That is the Guru. Information, no. So that is, we are trying to act as the real Gurus, and the students will remember for their lifetime. Not 1 or 2 years or 4 years. జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు. ఒక్క చిన్నది చేస్తే కూడా జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు. ఒక్క చిన్న సలహా ఇస్తే కూడా జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది టీచర్. అట్లాంటి టీచర్స్ అయితే మనకి అన్నిట్లోనూ అట్లాంటి టీచర్స్ వస్తే అన్ని రంగాలు బాగా అవుతాయి. ఈ జుడిషియల్ ఆఫీసర్ మంచివాడు కాదు, వాడు కరప్ట్, అది ఇది అని. హూ హెస్ ప్రిపేర్డ్ ఆల్ దీస్ పీపుల్? వాళ్ళు ఒక్కసారిగా భూమి మీద పడలేరు కదా. సో వాళ్ళందరినీ మన టీచర్స్ ప్రిపేర్ చేసాం. We have prepared them very badly with bad examples. And more than that, all these things, the simplest thing, of course most difficult thing is, all the teachers, if you maintain a smile on your face, create good culture and good ecosystem will be formed. టీచర్ అంటే మీరు ఎట్లా ఉంటారు, చిన్నప్పటి నుంచి వాళ్ళు అక్కడ టీచర్ పిల్లలందరూ భయపడేవారు. అదే కదా, చిన్న స్కూల్ నుంచి పై దాకా మీరు ఎంత సీరియస్గా ఉంటే అంత పెద్ద టీచరు, ఎంత కోపంగా ఉంటే అంత టీచరు, ఎంత పోట్లాడితే అంత టీచరు, ఎంత తిడితే అంత పెద్ద టీచరు. సో దట్ ఈస్ నాట్ ద టీచర్. ఇట్ ఈస్ నాట్ ద ఫియర్ విత్ విచ్ దే షుడ్ గ్రో. సో ఇట్ ఈస్ ద రెస్పెక్ట్ విత్ విచ్ దే గ్రో. It is with your smile they should grow. Especially వీళ్ళందరూ ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజ్ నుంచి ఇట్లా వస్తారు, వాళ్ళకి భయం తప్పితే వేరే ఏదైనా తెలియదు. వాళ్ళకి నిద్రపోవడానికి భయపెట్టి నిద్రపోయిస్తారు, చదవటానికి భయపెట్టి నిద్రపోస్తారు. టీచర్ అంటే భయం, వార్డెన్ అంటే భయం, చైర్మన్ అంటే భయం, అందరంటే భయం. అదర్ సైడ్ ఇంట్లో కూడా చాలా భయం ఉంటుంది. వాళ్ళకి భయం తప్పితే వేరేది ఏం తెలియదు. But we have to, as teachers, we have to teach them the life, the beauty of the life. So దానికి ఫస్ట్ స్టెప్ టీచర్స్గా మీరు కొంచెం నవ్వుతూ ఉంటే వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. దట్ క్రియేట్స్ ఎ వెరీ హెల్తీ ఎన్విరాన్మెంట్, బ్యూటిఫుల్ కనెక్షన్. మీకు ప్రాబ్లం ఏంటంటే చాలామంది టీచర్స్కి మీకు చాలా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం. మనం నవ్వుతూ ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో, అలసగా తీసుకుంటారేమో,
మీద ఎక్కుతారేమో, మా మాట వినరేమో అని చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అట్లా ఏం ఉండదు, పిల్లలు అట్లా ఏం చేయరు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను రోజు మై డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు ద స్టూడెంట్స్. నార్మల్ గా ఏ స్కూల్ ప్రిన్సిపల్ కూడా చేయరు, ఏ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా చేయరు. బీయింగ్ ద చైర్మన్ ఆఫ్ ది యూనివర్సిటీ, మై డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు ద స్టూడెంట్స్. సో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడైనా పని చేస్తారా లేదా వేరే విషయం, నవ్వుతూనే మాట్లాడతాను. సో అయితే ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోరు వాళ్ళు. సార్ నేను నా పని తప్పాను, పాస్ చేయండి అని ఎవడు అడగలేదు. నేను అటెండెన్స్ తక్కువ అయిపోయింది, మీరు ఏంటి సార్ అని ఎవడు అడగలేదు నేను. సో అట్లా అయ్యేటట్టు టీచర్స్ చేతుల్లో ఉంది. చేసి వీళ్ళందరినీ నాట్ ఓన్లీ ఎంప్లాయబుల్ చేయటం, అది అందరూ మాట్లాడతారు, బట్ make them employable, productive, and also good people, good human beings. That is the ultimate job of the teacher. So once again, I wish all the teachers good day, teachers very happy day, and also I thank all the students for celebrating these teachers. So students, మీరు అందరూ టీచర్స్ విషెస్ గ్రీట్ చేయండి, విషెస్ తీసుకోండి. మీరు ఇవాళ తీసుకురాకపోయినా, ఇవాళ చేయకపోయినా, రేపటికైనా తల పండో పువ్వో ఏదో తీసుకొచ్చి మీ టీచర్స్కి ఇవ్వండి. దట్ గివ్స్ ఎ గ్రేట్ హ్యాపీనెస్ ఫర్ ఎనీ టీచర్. నేను ఇంక్రిమెంట్ ఇచ్చిన దానికంటే, నేను జీతాలు ఇచ్చిన దానికంటే, మీరు సార్ మీరు బాగా పాఠం చెబుతారు అని అంటే దట్స్ వండర్ఫుల్ ఫర్ ఎ టీచర్. సార్ మీ వల్ల మేము బాగుపడ్డాము అని ఒక ఫ్రూట్ ఇస్తే దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ఎ టీచర్. So try to do that to make it favorable. Thank you. Wish you all the best.